చాలా మంది డ్రై స్కిన్ అనేది సీజన్ తో సంబంధం లేకుండా వేధిస్తుంటుంది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా అన్ని సీజన్స్ లో సమస్యలు తీసుకొస్తుంది. డ్రై స్కిన్ అంటే దురద, ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ వంటివి సాధారణంగా కనిపించే లక్షణాలు. డ్రై స్కిన్ సమస్య మరీ ఎక్కువైనప్పుడు ఎగ్జిమా, సోరియాసిన్ వంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. పొడి చర్మాన్ని సరైన సమయంలో ట్రీట్ చేయకపోతే చర్మం నిర్జీవంగా, అనారోగ్యంగా కనిపిస్తుంది. కాబట్టి డ్రై స్కిన్ ని సాఫ్ట్ గా మార్చే రెమెడీస్ మీ వంటింట్లోనే ఉన్నాయి. వాటిని ఒక్కసారి ప్రయత్నిస్తే మీ చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా మారుతుంది. ఈ తేడా గమనిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో హోమ్ రెమెడీస్ తో అందమైన స్కిన్ సొంతం చేసుకోవచ్చు. కాస్త ఓపిక చేసుకుని డైలీ ఈ స్కిన్ కేర్ హ్యాబిట్స్ ఫాలో అయితే స్కిన్ చాలా స్మూత్ గా, గ్లోయింగ్ గా మారుతుంది. దాల్చిన చెక్క. అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 3 టీ స్పూన్ల తేనె కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. ఉదయం నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం. నిమ్మరసం స్కిన్ కి బ్లీచ్ లా పనిచేస్తుంది. పింపుల్ స్పాట్స్ ని కూడా తేలిగ్గా తొలగిస్తుంది. సిట్రస్ ఎక్కువగా ఉండే నిమ్మ క్లాన్సర్ లా చర్మంపై మృత కణాలను తొలగించి స్కిన్ ని సాఫ్ట్ గా మారుస్తుంది. టొమాటో నేచురల్ స్కిన్ టోనర్ లా పనిచేస్తుంది. మొటిమల తాలూకు మచ్చలను తేలిగ్గా నివారిస్తుంది. టొమాటో గుజ్జును ముఖానికి రాసుకొని 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. రోజు ఇలా చేస్తే చర్మంపై అసహ్యంగా కనిపించే రంధ్రాలు మూసుకుపోతాయి. గుడ్డు, నిమ్మరసం. నిమ్మకాయలోని సగం నిమ్మరసం తీసుకొని గుడ్డులోని తెల్లసోనా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి రాసుకొని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మీ చర్మం స్మూత్ గా మారుతుంది. తేనెలో గుడ్డు, తెల్లసోనా కలిపి ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. గుడ్డు వాసన పోయేందుకు మైల్డ్ సబ్బుతో ముఖం కడుక్కోవచ్చు. ఇలా చేస్తే చర్మం స్మూత్ గా మారుతుంది. నీళ్లు. చర్మం స్మూత్ గా, గ్లోయింగ్ గా ఉండాలంటే రోజుకి 8 నుంచి 10 గ్లాసులు నీళ్లు కంపల్సరీ తాగాలి. కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.